పోయే కాలం ఉంటుంది. ఉమ్. దానికి ఉన్నటువంటి ఇవేవో తేడా వచ్చినాయట, చిల్లులు పడ్డాయట ఆ గేట్లకి. దాని కారణంగా వెనక్కి తంతుంది, ఉమ్. అది సరి చెయ్యండి. రెండవది ఆ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నీళ్లు అటు పోవడానికి అక్కడ అడ్డుపడ్డాయి, అవి సెట్ చేయండి. అట్లాగే జల ప్రవాహానికి అడ్డం కట్టారు కొన్ని బిల్డింగులు. జల ప్రవాహం అంటే వాగు ఆల్రెడీ ఒక రూపంగా లేదు, వాగుకి నదికి ఒక తేడా ఉంటుంది. నదికి ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లో ప్రవహించుతూ వెళ్ళిపోతుంది. ఆ ప్రవహించే రూట్లో అడ్డుకట్ట వేసి కట్టేయే ఆనకట్టలు. శ్రీశైలానికి కృష్ణానది దగ్గర కానీ, కృష్ణానది శ్రీశైలం దగ్గర కానీ, లేకపోతే నాగార్జున సాగర్ కానీ, మన పులిచింతల కానీ, ఇప్పుడు గోదావరి దగ్గర అక్కడ కట్టిన కాళేశ్వరం అయినా, ఇప్పుడు ఇక్కడ కడుతున్న పోలవరం అయినా, ఇవన్నీ కూడా ఆ ఎక్కడైతే నీరు ఇలా వెళ్తూ ఇట్టిట్టా వెళ్ళిపోయే చోటన కొన్ని చోట్ల ఇట్లా కుదించుకుంటుంది. అంటే కొండలు అంత విశాలంగా వెళ్ళేది కాస్త కొన్ని చోట్ల ఇట్లా ఉంటుంది. ఆ ఉన్న ప్లేస్లోనే పులిచింతలు కట్టింది. అట్లాగే ఇప్పుడు అట్లా ఉన్న ప్లేస్లోనే మన ఇది కడుతుంది పోలవరం. అంటే కొన్ని చోట్ల ప్రవాహం మందకి అంటే స్పీడ్ ఉంటుంది, ఆ ప్లేస్ కుదించుకుని ఉంటుంది. అక్కడ రిజర్వాయర్లు కట్టచ్చు, తక్కువ ఖర్చు. విశాలంగా ఉన్న చోట కూడా కడతారు కానీ